హాయ్ శ్రీషా మగ్గం స్టిచ్చింగ్ ఛానల్. ఈ రోజునే క్లాస్ 4లో వచ్చేసి క్లాస్ 5 అండి, సారీ క్లాస్ 5లో వచ్చేసి పూస ఎలా యాడ్ చేసుకోవాలి అనేది విషయం గురించి తెలుసుకుందామండి. అలాగే పూసల్లో రకాలు ఉంటాయండి, చిన్న పూస పెద్ద పూస. మనకి ఏది దేనికి సెట్ అవుద్దంటే అది వాడుకోవాలి. నేను ఇప్పుడు కొంచెం పెద్ద పూస ఎలా యాడ్ చేయాలో చూపిస్తున్నానండి. నేను తీసుకున్నాను పెద్ద పూస. ముందు మనం ఏ డిజైన్ అయితే వేయాలనుకుంటామో ముందు ఆ డిజైన్ వచ్చేసి మార్క్ చేసుకోవాలండి. డిజైన్ అనేది చాలా ముఖ్యమండి. ముందు మనం మార్క్ చేసుకోకుండా కుట్టామనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతాం, కుట్టు కూడా సరిగ్గా రాదు. అందుకే మనం ముందు మార్క్ చేసుకోవాలి. ఇలాగా నేను ఒక డిజైన్ మార్క్ చేశాను చూడండి. ముందు ఏం చేయాలంటే ఫ్రేమ్ అనేది చాలా టైట్గా పెట్టుకోవాలండి. టైట్గా లేకపోతే కుట్టు అనేది అస్సలు నీట్గా రాదు. అలాగే ముందు మన స్టార్టింగ్లో ముడి గట్టిగా వేసుకోవాలి. స్టార్టింగ్లో అనేది మనం ముడి గట్టిగా వేసుకోకపోతే ఏమవుతుంది, మొత్తం ఊడిపోతుందండి. మనం కుట్టిందంతా ఊడిపోతుంది. అందుకే స్టార్టింగ్లో మొదలు చివర కూడా ముడి చాలా ముఖ్యమండి. ఏమి లేదండి, ముందు మనం ఒక ముడి వేసేసుకుని తర్వాత సూదికి 3 పడతాయా పూసలు, 4 పడతాయా, ఎన్ని పడితే మనకి ఎన్ని వీలైతే అన్ని పూసలు తీసుకుని ఆ దారానికి ఎక్కించేసుకుని, నేను ముందు మగ్గం కుట్టు ఎలా వేయాలో చెప్పాను కదండి, అలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. మనం డిజైన్ గీసాం కదండి, ఆ గీసిన దాని మీద మనం కుట్టుకుంటూ వెళ్ళిపోయామనుకోండి నీట్గా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా మనం డిజైన్ ఎలా వేసామో అలాగే కుడితే సరిపోతుందండి. డిజైన్ వేసుకోకుండా కుట్టామనుకోండి వంకరగా వస్తుంది కుట్టు. అలా ఒకదాని తర్వాత ఒకటి అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఇదేం పెద్ద కష్టమే పనేమీ కాదు.
లాస్ట్లో వచ్చేసి చూడండి